హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎంతమందికి మనీ ప్లాంట్స్ అంటే ఇష్టం అండి? నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం. ఎందుకంటే ఇంట్లో ఈజీగా మెయింటైన్ చేయగలిగే ప్లాంట్స్ ఏవైనా ఉన్నాయంటే అవి మనీ ప్లాంట్సేనండి. వాటికి ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు. జస్ట్ అప్పుడప్పుడు వాటర్ వేస్తూ ఉంటే సరిపోతుంది. 3 డేస్కి ఒకసారి ఆర్ 4 డేస్కి ఒకసారి వేసినా కూడా మోర్ దెన్ ఎనఫ్ అండి మనీ ప్లాంట్స్కి. అండ్ నేను అట్లా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే నాకైతే ఈ ప్లాంట్ కటింగ్స్ అయితే దొరికినాయి. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయండి. ఒక లీఫ్కి వచ్చేసి మధ్యలో ఎల్లో కలర్ లైన్ వచ్చేసి చుట్టూరు డార్క్ గ్రీన్ కలర్లో అయితే ఉంది. అండ్ ఇంకొక మనీ ప్లాంట్ మీరు ఈ వీడియోలో చూస్తే ఇంకొక మనీ ప్లాంట్ ఇంకో పాట్లో నేను వాటిని అయితే నాటాను. అవైతే కంప్లీట్ గ్రీన్ కలర్ ఉందండి. నాకైతే ఈ వెరైటీ చాలా నచ్చింది. మరి చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేసి. నేనేం చేశానంటే నాకు ఈవినింగ్ దొరికితే వాటిని తెచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ప్లాంట్ ఎప్పుడు కూడా మనకి ఆకు కిందనే స్ట్రైట్గా ఒక నోడ్ ఉంటుందండి. ఆ నోడ్ దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ సిజర్తో స్లైట్గా క్రాస్కి అయితే కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత వాటిని నైట్ అంతా కూడా వాటర్లో పెట్టి, తర్వాత మనం ఏ కుండీలో అయితే నాటాలనుకుంటున్నామో ఆ కుండీలో మట్టిని అంతా కూడా బాగా తడుపుకోవాలి. అండ్ దీంట్లో సాయిల్ మనకి 50% సాయిల్, ఇంకో 25% కోకోపిట్, ఇంకా 25% ఇసుక, ఇలా ఉంటే వాటర్ డ్రైనేజ్ అది కూడా ప్రాపర్గా ఉండి మనీ ప్లాంట్స్ బాగా గ్రో అవుతాయండి. అండ్ నేను చెప్పిన పర్సెంటేజెస్లో మాత్రమే సాయిల్ మిక్సింగ్ అనేది ఏమి ఉండాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి సాయిల్ మిక్సింగ్ అనేది అలా ఉండకపోవచ్చు. బట్ స్టిల్ అయినా కూడా పాట్లో మీరు జనరల్గా ఎలా నాటుతారో ప్లాంట్ని అట్లానే ఆ లీవ్స్ దగ్గర ఉన్న నోట్ దగ్గర నాటితే మనీ ప్లాంట్ అనేది ఖచ్చితంగా సర్వైవ్ అయిపోతుందండి. ఏ ప్లాంట్ సర్వైవ్ అయినా అవ్వకపోయినా మనీ ప్లాంట్ అయితే ఖచ్చితంగా సర్వైవ్ అవుతుంది. నేను చెప్పినట్టుగా చేస్తే ఖచ్చితంగా నోట్స్ దగ్గర క్రాస్గా కట్ చేయండి, నైట్ అంతా వాటర్లో పెట్టండి, నెక్స్ట్ డే సాయిల్లో అయితే నాటండి. డెఫినెట్గా అయితే మనీ ప్లాంట్ బతుకుతుందండి. నేను చెప్పిన ఈ టిప్స్ అయితే యూజ్ చేసి ఒక్కసారి మనీ ప్లాంట్ని అయితే నాటి చూడండి, ఖచ్చితంగా సర్వైవ్ అవుతాయి. అండ్ మీకు ఎవరికైనా నేను నాటిన ఈ మనీ ప్లాంట్ నేమ్ తెలుసా? ఒకవేళ తెలిస్తే కనుక నాకైతే కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇంకా ఈ ప్లాంట్ గురించి ఎవరికైనా టిప్స్ తెలిస్తే కనుక ఖచ్చితంగా దాని గురించి కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.